వెల్కమ్ టు స్నేహ టీవీ. వినుకొండ హత్యలకు సంబంధించి రకరకాల ఊహాగానాలు వినిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా వైసీపీ వాళ్ళు చనిపోయిన వ్యక్తి వైసీపీ కావడం వల్ల ఇది అధికార పార్టీ చేసినటువంటి హత్యగా వైసీపీ వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో వాస్తవాలు ఏంటి అనేది చెప్పడానికి మన స్టూడియోకి వచ్చారు రాజకీయ విశ్లేషకులు దాసరి విజ్ఞాన్ గారు. వారితో మాట్లాడి వాస్తవాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విజ్ఞాన్ గారు, ఈ వినుకొండ ఇష్యూ గత వారం రోజులుగా బాగా అన్ని చోట్ల కూడా ఇదవుతూ ఉంది. సో యాక్చువల్గా వాస్తవానికి అక్కడ జరిగింది ఏమిటి, అసలు ఈ హత్య ఏంటి, ఈ హత్య వెనుక ఉన్నటువంటి కారణాలు ఏంటి, దాంట్లో ఇన్వాల్వ్ అయిన వ్యక్తులు ఎవరు, ఇది పార్టీ హత్య, పర్సనల్ హత్య? వైసీపీ ఎమ్మెల్యే బొల్లా ఆయన అంటే ఇప్పుడు లేడు కదా వైసీపీ, ఆయన అప్పట్లో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మరి మనకంటూ ఒక అద్భుతమైన రౌడీ కూడా ఉండాలి కదా, మన కోసం పనిచేసే మంచి రౌడీ. అలా ఒక మంచి రౌడీని తయారు చేసుకుని ఆయన పేరు పిఎస్ ఖాన్. ఆయన డ్యూటీ ఏంటి, మనుషుల్ని తీసుకొచ్చి సార్ తరఫున పనులన్నీ చేయించడం. సెటిల్మెంట్ అంటే సెటిల్మెంట్లు, దందాలు అంటే దందాలు, లేదా కట్టండి రా, పీకండి రా, ఈ చేయండి రా అని చెప్తే కొంత ఉంటారు కదా బాడీ గార్డ్ ఆ టైప్, రోజు మందు పోసి తాగిపిచ్చి పనులు చేయించుకునే వాళ్ళు. ఆ గ్యాంగ్ ఇది. ఆ పిఎస్ ఖాన్ గ్యాంగ్లో ఇద్దరు, పేరు జిలానీ, రషీద్, వైకాపాకు సంబంధించి వీళ్ళు తిరిగేవాళ్ళు. ఇది ఎప్పుడు 2022. ప్రతి ఏటా అక్కడ తిరునాళ్ళు జరుగుతాయి. అక్కడ తొలి ఏకాదశి టైంలో తిరునాళ్ళు జరుగుతూ ఉంటాయి. వీళ్ళందరూ కూడా ఎమ్మెల్యే సార్ తరఫున అరే తిరునాళ్ళు బాగా చేయండి రా, అది బాగా కట్టండి, ఇది బాగా ఇచ్చేయండి అని చెప్పి చేయిస్తారు. మొన్న కూడా అలాగే తిరునాళ్ళు జరిగాయి, మొహర్రం. ఆ తర్వాత అన్నీ అయిన తర్వాత ఇక లాడ్జ్లో తాగనీకి వెళ్తారు కదా లాస్ట్ అది ఆఫ్టర్ పార్టీ ఒక మంచి హోటల్ బుక్ చేసి దాంట్లో కూర్చున్నారు. ఈ విషయంలో అసలు ఈడు అది తెచ్చిండు, అది తేపకపోతే ఇంకా బాగుండేది, లేదా అసలు వీడే అది ఇక్కడ కట్టిండు, ఇది కట్టకపోతే ఇంకా బాగుండేది అంటే ఒక అన్సాటిస్ఫాక్షన్ అన్ని వస్తాయి కదా. బాగా జరిగితే ఎంత బాగా జరిగిందని, బాగా జరగకపోతే ఎందుకు బాగా జరగలేదని. అయినా పోయినా సరే బాగా జరిగింది, ఈసారి మీరు సరిగా చేయలే, నేనేం కాదన్న వీడు కాదు వాడు కాదు వీడే ఉండు, ఆగండ్రా బాబు కొట్లాడుకోకండి కూర్చోండి అని చెప్పేసి ఉంటూ ఇట్లా చూసుకున్నారు. వెళ్ళారు బయటికి. వెళ్ళిన తర్వాత పాత పశువుల ఆసుపత్రి ఉంటుంది, పశువుల గవర్నమెంట్ వెటర్నరీ హాస్పిటల్లో అసలు ఎప్పుడు ఎవరు ఉండరు, ఎవరు రారు. ఓ పాడుబడ్డ గేటు, ఆ లొకేషన్ కూడా చూడండి, ఓ పాడుబడ్డ గేటు, పిచ్చి పిచ్చి మొక్కలు, గడ్డి, ఈ బిల్డింగ్ పాకురు బట్టి ఒక రకంగా ఉంటుంది. కానీ కొట్టుకోవడానికి తిట్టుకోవడానికి మంచి ప్లేస్, ఏదన్నా గింజలు తాగడానికి మంచి ప్లేస్, ఇంకేమన్నా రాజకార్యాలు జరగడానికి మంచి ప్లేసే. అంటే కొంచెం సమాజానికి దూరంగా ఇట్లాంటి ఏమైనా చేయాలనుకుంటే అక్కడికి చేసే ప్లేస్ అది, ఆ టైపు టెరిటరీ. అక్కడికి వెళ్ళారు వీళ్ళిద్దరు, రండ్రా చూసుకుందాం. ఎవరు, రషీద్ అండ్ జిలానీ కొట్లాడుకున్నారు. బేసిక్లీ కొట్లాడుకున్న తర్వాత ఈ జిలానీకి కొంచెం మండి ఆ గ్రూప్లో ఇంకొకటి వాడు కొంచెం ఎక్కువ బూతులు మాట్లాడేసరికి బీర్ బాటిల్ పగలబట్టి వాడి గొంతు మీద వాడి ఇక్కడ పొడిచేసాడు ఇట్లా. అంటే వాడు చచ్చిపోయి ఉంటే ఏమయ్యేది, బతికిండు అన్న, వీడు చాలా తప్పు చేసిండు, మనోడిని ఒకడిని కొడితే కొట్టవచ్చు కానీ మరీ అట్లా కొడతారా, అట్లా కొట్టడం తప్పు కదా అన్నట్టు చెప్తే ఈ పిఎస్ ఖాన్ కూడా రషీద్కే సపోర్ట్ చేశాడు. బేసిక్లీ చేసేసరికి రషీద్ కొంచెం ఇట్లా ఉన్నాడు, ఈయన బీర్ బాటిల్ పట్టి కొట్టాడు కదా, ఉండరా వీడి సంగతి చెప్తా అని చెప్పేసి వాళ్ళ ఇంటికి వెళ్ళిండు. ఒరే ఏడున్నవరా, రారా బయటికి. లేడు, వాళ్ళ తమ్ముడు అన్న వచ్చిండు, వీడిని దన్నిండు. తర్వాత ఏం బాబు ఏం జరిగింది, ఇంట్లో పెద్దోళ్ళు ఎవరు ఆడోళ్ళు ఎవరు, వీళ్ళని దన్నిండు. ఎక్కడున్నాడు, ఎక్కడ దాచినాడు, మంచం కింద లేపి చూడడం, మంచం అటు ఎత్తేసాడు. తెలుసు కదా ఇంట్లో దౌర్జన్యం ఎలా ఉంటుందో, ఫ్రిడ్జ్ దన్నుడు, అది దన్నుడు, ఇది దన్నుడు, అట్లా మొత్తం చేసి వాళ్ళకి ఏం అర్థం కాలే. కొంచెం మంచిగా ఉంటారు కదా, అందరు వచ్చినోళ్ళల్లా పడా పీకి ఆడికి చెప్పు మేము వచ్చిపోయినామని చెప్పేసి, ఏడున్నా చంపేస్తామని చెప్పు అన్నట్టుగా బెదిరించి, ఇది ఆన్ బండేనా అని చెప్పి తగలబెట్టేసాడు. 2 years ముందు ఇది జరిగింది, ఆ బండిని తగలబెట్టేశారు. ఇదంతా 2 ఏళ్ల క్రితం జరిగింది ఇష్యూ. ఆ బండిని కూడా తగలబెట్టారు, రాయల్ ఎన్ఫీల్డ్ మంచి బండి అయింది. వచ్చాడు రషీద్. ఇప్పుడు మళ్ళీ వెళ్ళి జిలానీ రషీద్కి వాళ్ళ అన్న దగ్గర, పిఎస్ ఖాన్ అన్న దగ్గరికి వెళ్ళాడు.
అన్న ఇట్లా జరిగింది, ఏమన్నా ఉంటే మనం చూసుకోవాలి కానీ ఇంట్లోకి వెళ్ళి ఆడోళ్ళని పెద్దోళ్ళని తమ్ముడిని అన్నని కొట్టిండు, ఇంటి దాకా వచ్చి నా బండి తగలబెట్టిండు, ఇది తప్పు కదా అంటే మరి నువ్వు చేసింది ఏమన్నా కరెక్టారా, వాడిని పొడిస్తే ఆడు చచ్చిపోతే ఏం చేస్తామని వీడు మళ్ళీ రషీద్కే సపోర్ట్ చేసిండు. వీడికి మండింది, వీళ్ళు ఇట్లా కాదని చెప్పేసి ఇంటి మీద దౌర్జన్యం చేస్తే సరే వీళ్ళంటే తెగల నా గ్రూపు నన్ను ఇట్లా వేసింది, పోండ్రా నేను మీ పార్టీలో ఉండను, మీకు మాకు అసలు సంబంధమే లేదు, చూసుకుందాం అని చెప్పి బయటకు వచ్చాడు. ఇంకెప్పుడు మీకు సపోర్ట్ చేయను నేను, మీరు అందరు ఒకటే, నేను కావాలంటే అవతల పార్టీలో జాయిన్ అవుతా అనుకున్నాడు. పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. ఫస్ట్ దౌర్జన్యానికి చట్టం కూడా ఒక కేసు ఉంటుంది కదా సార్, ఇక పలానా మనిషి మా ఇంటికి వచ్చి ఇట్లా గొడవ చేసి ఇది నా బండి ఇలా తగలబెట్టాడు సార్, వాడిని శిక్ష చేయండి. ఎవరెవరైనా మేము మీకోసం ఎత్తుకుంటుంటే నువ్వే భలే వచ్చావే, నిన్న రాత్రి వాడిని పొడిచింది నువ్వేగా, లోపలికి వెళ్ళు, వాడిని లోపలేసి ఇలా ఆల్రెడీ ఫోన్లు చేసిండ్రు. ఇప్పుడు పిఎస్ ఖాన్ మీద బొల్ల ఆల్రెడీ ఫోన్లు వెళ్ళినాయి అని లోపలేయండి, వీడికి అంత ఉంది ఆ రౌడీకి, వాడినే లోపలేసారు. అటెంప్ట్ మర్డర్ కేసు కింద వాడిని బయటికి అదేంటిది జైలుకి వేసిండ్రు. వాళ్ళు జైలు నుంచి విడుదలైన తర్వాత ఇక వీళ్ళ పార్టీలో ఎందుకుంటాడు, వాడు అవతల పార్టీకి వెళ్తాడు, టీడీపీకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు టీడీపీ పార్టీ అనుకో ఇంకా వాడు. ఇక ఒకరోజు చూసిండు, వాడికి కట్టలు తెంచుకుంది, ఎట్లనన్నా వీడిని వేసేయాలి అనుకున్నాడు. ఇవన్నీ గుర్తొచ్చినాయి, వీడి వల్ల నేను ఇట్లా అయిపోయినా, జైలుకి వెళ్ళినా, మా ఇంట్లో వాళ్ళకి అవమానం జరిగింది, ఇంట్లో వాళ్ళు ఏంట్రా పంచాయతీలన్నీ ఇంటి మీదకి తెస్తామని చెప్పి నన్ను కొట్టిండ్రు తిట్టిండ్రు, నన్ను వెలివేసిండ్రు, నా బండి తగలబడిపోయింది. అండ్ కొన్ని రోజులు బాగా ఇదితో ఉన్నా, బయటకు వెళ్ళాలంటే డబ్బులు లేవు, ఎందుకంటే గ్రూప్ నుంచి బయటకు వచ్చేసిన, ఇప్పటికిప్పుడు ఇంకో పని దొరకదు, తిరుగుదామంటే బండి లేదు, ఇంటికి వెళ్ళి కూర్చుందామంటే ఇంట్లో తిట్లు, నీ వల్ల మా ఇంటి మీదకి వచ్చి ఇట్లా అయింది అట్లయింది అని, ఇవన్నీ మళ్ళీ జైలు, ఇవన్నీ కూడా అవతలని వీడి వల్లే, వీడిని చంపేయాలి. వాడు వైన్ షాప్ లో పనిచేస్తాడు, వాడు అట్లా బయటకు వచ్చాడు. ఎవరి మీద ఖాన్ మీద రషీద్ వల్ల. ఇప్పుడు ఖాన్ సపోర్ట్ చేసిండు అంతే, అంటే ఖాన్ ని ఎదుర్కొనే శక్తి జిలానికి లేదు, ఆయన కొంచెం పెద్ద ఇట్లా, సో అంటే బాడీ అని కాదు స్థాయి పెద్ద, అట్లా ఈ వీడిని చంపేయాలనుకున్నాడు. మంచిగా అక్కడ కొబ్బరి బొండం కత్తి దొరికింది, వెళ్ళి అరే అని చెప్పేసి మెడ మీద తల మీద చెయ్యి మీద ఇష్టం ఉన్నట్టు పగ తీర్చుకున్నాడు. చెయ్యి దిగి పడిపోయింది, ఒక రకంగా ఉంది. చూసే వాళ్ళేమో ఇక వాళ్ళకి భయం, దగ్గరికి వెళ్తే మమ్మల్ని ఎక్కడ పీక కోసేస్తుంటే భయం కొంతమంది. అసలు ఏం జరుగుతుందో ఫస్ట్ చిత్రీకరణ చేసి, అంటే నెక్స్ట్ ఎవిడెన్స్ ఉంటుంది కదా ఇలా జరిగిందని చెప్పడం, అలా వీడియోలు తీసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. దాన్ని చాలా మంది జరిగేదాన్ని ఆపకుండా తీసిండ్రు అంటే అక్కడ వాళ్ళని ఎవరు ఆపరు. ఎందుకంటే ఒకటి కత్తి తీసుకొని ఉన్మాదిలాగా రోడ్డు మీద పడి నరికేస్తా ఉంటే అయ్యో బాబు అని ఆపరు, వీడి తెల్ల దిగుద్ది ఆ భయం. కానీ పోలీసులకు చెప్పడానికైతే చిత్రీకరిస్తారు. ఆ చిత్రీకరణ జరిగింది. పోలీసులు రావడం, వ్యాన్లు వేసుకొని పోవడం, ఆయన పాపం దారిలోనే ప్రాణం పోయింది. ఇది ఓవరాల్గా జరిగింది వినుకొండ ఘటన. ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ వచ్చాడు, అదేంటిది టీడీపీ పార్టీ ఆయన వచ్చి మా వైసీపీ కార్యకర్తని దారుణంగా హత్య చేశాడు. ఎక్కడ టీడీపీ, వాడు వైసీపోడే, మీరు సరిగ్గా లేక వాడు బయటికి వెళ్ళి వేరే పార్టీలు చేయడం, వాడు టీడీపీ మీద మమకారంతోనో చంద్రబాబు నాయుడు టాటూ వేసుకోనో వెళ్ళలా, మీ దగ్గర ఉన్నోడే. మీలో ఒక గొడవ వచ్చినప్పుడు మీరు ఇద్దరిని సక్రమంగా సెటిల్ చేయకుండా ఒకడికి సపోర్ట్ చేసి ఒకడిని గెంటేసిండ్రు. ఇప్పుడు అవతల రషీద్ చేసింది కూడా తప్పేగా, వీళ్ళ ఇంటికి వెళ్ళి ఫ్యామిలీని కొట్టడం తప్పు కదా, వాడు చూసుకోవాలి. వీడు బీరుతో వాడిని బగల కొట్టాడు, నువ్వు రౌడీవే కదా పోయి బీరుతో వాడిని తల బగల కొట్టు, నష్టం ఏంటి, నువ్వు ఫ్యామిలీ జోలికి ఎందుకు వెళ్ళావు ఇంట్లో? సరే ఇప్పుడు కత్తో గిత్తో ఉంటే ఆడపిల్ల మెడగోసేస్తావా? మన ముస్లిమ్స్ కి కొంత ఇది ఉంటుంది, వాళ్ళు బుర్కాలు వేసుకొని ఉంటారు, పరాయి మొగడిని చూడదు. వీడు లోపలికి వెళ్ళిపోయి వాళ్ళందరిని చూసేసి వచ్చాడు, వాళ్ళ అన్నని కొట్టాడు, ముస్లాన్ని కొట్టాడు, ఇంట్లో సామాన్లు పడిగొట్టడం, పైగా బండి తగలబెట్టడం. ఎంత డ్యామేజ్ చేశాడు రషీద్. చనిపోయిన రషీద్ కూడా ఎంత తక్కువడు కాదు. సో ఇలా ఉన్నప్పుడు వాళ్ళని ఈ పిఎస్ ఖాన్ అనేటోడు అంత పెద్ద రౌడీ ఇంతమందిని మెయింటైన్ చేసినప్పుడు మంది మార్బాలాన్ని వాడు కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత ఖాన్ దగ్గర కూడా ఉంది. కూర్చొని పెట్టి కంట్రోల్ చేపిస్తే వాడిని లోపలేయండి అని వీళ్ళు చెప్తే వాడు అలిగి బయటికి వెళ్ళిండు. అలిగి బయటికి ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చింది వ్యవహారం. నువ్వు ఆ రోజు చేసే చిన్న సెటిల్మెంట్ ఇద్దరికి 4 లంపకాయలు వేసి అయిపోయేది కదా. వాడు చేసింది తప్పే, వీడు చేసింది తప్పే, వాడు చేసింది తప్పే. ఇద్దరిని సద్మానంగా లేదా ఇద్దరిని బయటికి గంటాయి, లేదా ఇద్దరిని వార్నింగ్ ఇచ్చి 4 దెబ్బలేసి 4 దెబ్బలేసి ఉంచు. నువ్వు ఒక్కడికి సపోర్ట్, రౌడీల దగ్గర ఇంతే కదండి, ఒక్కడికి సపోర్ట్ చేసిండు అన్న అంటే ఇంకొకటి ఇంకా వేరే పార్టీకి వెళ్ళిపోతాడు. ఎక్కడైనా కామన్ కదా, వాళ్ళకి ఇంకా పగలు ప్రతీకారాలు ఉంటూనే ఉంటాయి.
ఇలా ఇప్పుడు దీన్ని రాజకీయ రంగు పులుముకుంది. ఈ జగన్ చాలా కష్టపడుతున్నాడు దీన్ని టీడీపీ అకౌంట్లో వేయడానికి. అక్కడ జరిగింది ఏం లేదు, వాడు వైసీపీడే. నువ్వు వద్దన్నందుకు మొన్న వెళ్ళాడు టీడీపీలోకి, మొన్న ఈ ఎలక్షన్ అప్పుడు తిరగాలి వాళ్ళు, వాళ్ళకి అదే డ్యూటీ. ఏటా తిరగాల వాళ్ళతో, నేను తిరగా వాళ్ళతో, ఉండరా నీ సంగతి నేను పక్క పార్టీలో చేసి చూపిస్తాను, పగ తీర్చుకోవడానికి అట్లా తిరిగిండు. వాళ్ళు డబ్బులు ఇస్తే ఏదో కొంత ఉన్నాడు. ఇప్పుడు ఆయన పరిస్థితి అది. పని లేదు, బండి లేదు, కుటుంబంలో గౌరవం లేదు, జైలుకి వెళ్ళి వచ్చిండని బయట గౌరవం లేదు, అందరు అసహించుకోవడం, రోడ్ల మీద చిరాగించుకోవడం, జేబులోనేమో చిల్లర లేవు, బతకడానికి తాగడానికి మందు లేదు. ఇన్ని అనుభవించినోడికి పగొచ్చింది దాంతో ఇలా చేశాడు. యాక్చువల్గా చెప్పాలంటే ఇట్లాంటి రౌడీలు ఈయననే కాదు, ఎవడైనా సరే గ్యాంగ్లు మెయింటైన్ చేసేటప్పుడు, ఇప్పుడు ఒక ఆఫీస్లో మేనేజర్ స్థాయి వ్యక్తులైనా సరే గ్యాంగ్లనే అన్నట్ల అందరినీ సమపాలంగా చూడాలి. వాళ్ళకి అందరూ ఇంపార్టెంటే. ఇద్దరు తప్పు చేసినప్పుడు ఇద్దరికి శిక్ష చేయాలి, లేదా ఇద్దరిని మందలించాలి. అవతల తప్పు లేకుండా మందలించాలి. గొడవ పడ్డం తప్పే కదా, అది కూడా చెప్పాలి. అలా చెప్పకుండా ఒకటి వైపు మనం వత్తాసు పలికితే ఇక ఇంకొకరు ఖచ్చితంగా ఇలాంటి చర్యలే అవుతాయి. ఓకే, ఇది వినుకొండలో జరిగినటువంటి హత్య ఉందో దానికి ఉన్నటువంటి కారణాలు దాసరి విజ్ఞాన్ గారు తెలియజేశారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి స్నేహ టీవీ. స్నేహ టీవీ, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్నేహ టీవీ.